అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. షూరిటీ, మోసం, గ్యారంటీ. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 1,78,000 కోట్లు ఈ సంవత్సర కాలంలోనే అప్పు చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు. ఈ 1,78,000 కోట్లు ఎక్కడ చేసినావు, ఎక్కడ పెట్టినామంటే ఆయన దగ్గర సమాధానం లేదు. కేవలం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ, దౌర్జన్యాలు చేస్తూ, గ్రామాల్లో ఇచ్చి పెడుతూ, పొలాల దగ్గర, గట్ల దగ్గర, ఇళ్ళ దగ్గర, ఎక్కడ పడితే అక్కడ ప్రతి దానికి పోలీస్ స్టేషన్. ఎందుకంటే గతంలో ఏదో పెద్ద సమస్య ఉంటే తప్ప పోలీస్ స్టేషన్ వెళ్లే పరిస్థితి లేదు. ప్రతి దానికి కూర్చుంటే కేసు, లేస్తే కేసు. బీసీ జనార్దన్ రెడ్డి అనే వ్యక్తి ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేకి గెలిచినాడు, మంత్రి అయినాడు. కానీ ఏ రోజైనా కూడా ప్రజల వద్ద కానీ, ప్రజల యొక్క సమస్యల గురించి కానీ, ప్రజలకు సమస్యలు ఉన్నాయి, ఇన్ని పథకాలు రావడం లేదు, ఈరోజు దాదాపు సంవత్సరం అవుతా ఉంది, సమాధానం లేదు. ఏదో విధంగా ఎవరైనా కూడా ఈ పథకం రాలేదు, ఈ అభివృద్ధి లేదు, మీరు ఇచ్చిన హామీలు ఏమైనాయని చెప్పి ఎవరైనా కూడా ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళను కొట్టియడం, పోలీస్ స్టేషన్ లో కొట్టియడం జరుగుతూ ఉంది. మరి ఈరోజేమో ఈ కార్యక్రమాలు మీరు ఇచ్చిన హామీలకి ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా మోసం చేసి అటు రైతులను కానీ, రైతు కూలీలను కానీ, ప్రజలను కానీ అందరినీ కూడా మోసం చేస్తూ ఈరోజు ఒక బాధ్యత గల మంత్రిగా మన బీసీ జనార్దన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ గ్రామంలో చూడు పేకాట క్లబ్బులు, మటుక, ఈ విధంగా ఏ టౌన్ లో, కోయలగొండ టౌన్ లో అయితే 5-6 క్లబ్బులు పెట్టించినారు. ఈరోజు రైతులందరూ కూడా ఆ యొక్క పేకాట క్లబ్బులకు పోయి డబ్బులు పోగొట్టుకొని మళ్ళీ అప్పులు చేసి ఈరోజు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తూ ఉంది. మరి దీనికోసమైనా మీకు అధికారం వచ్చింది, మీరు ఏదో మంచి పరిపాలన చేస్తాము, మీరు కేవలం అధికారంలోకి వచ్చిన డబ్బులు పెట్టేదానికి, దౌర్జన్యాలు చేసేదానికి, ప్రజల మీద పోలీస్ కేసులు పెట్టేదానికే మీకు అధికారంలోకి వచ్చినారు తప్ప మరి ఏదో ప్రజలకు మంచి చేయాలని కానీ, మంచి పరిపాలన అందించాలని కానీ, ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందించాలని కానీ, గ్రామాల్లో నిలిచిపోయినటువంటి సంక్షేమ రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, మంచినీటి వసతి కానీ, ఇంకా గ్రామాలకు సంబంధించి ఈ ప్రాంతానికి సంబంధించిన ఫ్యాక్టరీలు తిప్పేయాలని కానీ ఏది కూడా లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ హైకో ప్రాజెక్టు ఉప్పలపాడు దగ్గర కూడా రావడం జరిగింది. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసినటువంటి హైడ్రో ప్రాజెక్టు కూడా రద్దు చేసే కార్యక్రమం చేయడం జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వానికి పరిపాలించే అర్హత కోల్పోయినారు. ఈ మంత్రి పదవిని అర్థం పెట్టుకొని ఈరోజు ఎక్కడ చూసినా దౌర్జన్యాలు చేస్తూ పేకాట క్లబ్బులు ఏర్పాటు చేసి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపారస్తుల మీద కోట్లాది రూపాయలు అక్రమంగా డబ్బులు వసూలు చేస్తూ ఈరోజు క్రషర్ జనాలు కానీ ఎవరైనా కూడా ఈ యొక్క సామాన్యమైన కుటుంబాలకు సంబంధించి ఏదైనా ఒక అంశనాలు కట్టుకున్నా, ఒక ఇల్లు కట్టుకున్నా, ఈ ఇల్లు గవర్నమెంట్ స్థలం లేకుంది, అక్కడ ఉంది, ఇక్కడ ఉందని చెప్పి వాళ్ళని బెదిరించి కోట్లాది రూపాయలు వసూలు చేసే కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇటువంటి నాయకులకు ఖచ్చితంగా గుర్తు చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, ఈరోజు ఈ ప్రభుత్వానికి సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడంలో చేతకనయ్యే పరిస్థితి లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.